సో హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ కి అయితే చాలా బ్యాడ్ టైం అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆయన చేయని తప్పు కూడా ఆయన శిక్షించబడుతున్నాడు. సంధ్య థియేటర్ ఘటనలో లేడీ అయితే తొక్కిసలాట్లో చనిపోవడం అయితే జరిగింది. అయితే అది అల్లు అర్జున్ అయితే కావాలని చేయలేదు, ఆటోమేటిక్ గా జరిగిపోయింది అనమాట. ఇలా జరుగుద్దని ఎవరు ఊహించరు భయ. అలా జరుగుద్దని తెలిస్తే అల్లు అర్జునే కాదు, టాలీవుడ్ లో ఏ హీరో అయినా సరే అలా వెళ్ళడు భయ. ఇది ఇంకోటి ఏమిటంటే ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అనుకోవడమే భయ. మెయిన్లీ రాష్ట్రంలో ఎన్నో ప్రశ్నలు అయితే ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి కేసులు అయితే రోజుకి 100 అయితే నమోదైతే అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు ఇలాంటివి ఏమి పట్టించుకోవట్లేదు భయ్య. ఓన్లీ అల్లు అర్జున్ మీద ఫోకస్ అయితే చేశారు. అలాగే మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు భయ్య ఓన్లీ అల్లు అర్జున్ అయితే ఫోకస్ అయితే చేయడం అయితే జరిగింది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లేదు భయ్య. మొన్న హైడ్రాలో చాలా మంది అయితే చనిపోయారు, దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు భయ్య. అలాగే ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా మంది అయితే చనిపోయారు. అలాగే పుష్కరాల్లో కూడా కొన్ని వందల మంది అయితే చనిపోవడం అయితే జరిగింది. వాటిని ఎవడు పట్టించుకోవట్లేదు భయ్య. ఓన్లీ అల్లు అర్జున్ ని నెగిటివ్ గా చేద్దామని ఓన్లీ అల్లు అర్జున్ ఇష్యూనే బాగా పబ్లిష్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంకేమి ప్రాబ్లమ్స్ లేవు, అల్లు అర్జున్ ప్రాబ్లమే ఒక పెద్ద ప్రాబ్లమ్ గా మారింది భయ్య ఈ ప్రభుత్వంకి అయితే. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు భయ్య. మీరు ఇష్యూ మీద మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో కింద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేయండి. సరే, ఇదంతా పక్కన పెట్టండి. అల్లు అర్జున్ గారికి అయితే నిన్న పోలీస్ ఎంక్వైరీకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కదా తీసుకువెళ్ళడం అయితే జరిగింది. అక్కడ కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు. ఆ ప్రశ్నలు ఏవో మనం అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ మూవీ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్ లో పెడుతుంటాను. మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. క్వశ్చన్ నెంబర్ 1, థియేటర్ కి వస్తున్నట్టు మీరు ఎవరికైనా సమాచారం ఇచ్చారా? అల్లు అర్జున్ కి ఇలా అడగడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 3, పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరూ చెప్పలేదా? అంటే అల్లు అర్జున్ గారు థియేటర్ కి వస్తున్నట్టు పర్మిషన్ అయితే పెట్టుకున్నారు, దాన్ని అయితే పోలీసులు అయితే రిజెక్ట్ చేశారు, మేము సెక్యూరిటీ ఇవ్వలేమని. క్వశ్చన్ నెంబర్ 4, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్ కి వచ్చారు? క్వశ్చన్ నెంబర్ 5, రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్ లో ఉన్నప్పుడే మీకు నిజంగానే తెలియదా? క్వశ్చన్ నెంబర్ 6, ఏసీపీ సిఐ మిమ్మల్ని థియేటర్ లో కలిసిన సంగతి నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? అంటే వాళ్ళు ఏ ఏజెన్సీ వాళ్ళు, వాళ్ళ డీటెయిల్స్ ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 8, మీ అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్లు వివరాలు ఏమిటి? అంటే చాలా మంది వచ్చారు, 30-40 మంది దాకా వచ్చారని చెప్తున్నారు. అందులో వాళ్ళు తొక్కిసలాటి కారణమైన వాళ్ళు, వాళ్ళ డీటెయిల్స్ ఏమిటి అని అడగడం అయితే జరిగింది అల్లు అర్జున్ గారికి. క్వశ్చన్ నెంబర్ 9, ప్రెస్ మీట్ లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏమిటి? రీసెంట్ గా ప్రెస్ మీట్ అయితే పెట్టారు కదా, దాని గురించి భయ్య. క్వశ్చన్ నెంబర్ 10, ఓ మహిళ చనిపోయిందనే సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? ఆ రోజా, ఆ నెక్స్ట్ రోజా? ఆ రోజు తెలుసుంటే ఎన్ని గంటలకు తెలిసింది అని అడగడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 11, మీరు 2 గంటల 45 నిమిషాల పాటు థియేటర్ లో ఉన్నది వాస్తవమా కాదా? క్వశ్చన్ నెంబర్ 12, 850 మీటర్లు మీరు రోడ్ షో ఎందుకు చేశారు? క్వశ్చన్ నెంబర్ 13, మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు మళ్ళీ కార్ రూప్ టాప్ బయటకు వచ్చి మళ్ళీ చిన్నపాటి రోడ్ షో ఎందుకు చేశారు? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అల్లు అర్జున్ కి అడగడం అయితే జరిగింది. అయితే అల్లు అర్జున్ ఈ ప్రశ్నలకి ఏం సమాధానాలు చెప్పడం మనమైతే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అల్లు అర్జున్ వెర్షన్ అయితే మనమైతే విందాం. ప్రెస్ మీట్ లో చెప్పిన మాటకే నేను కట్టుబడి ఉన్నాను అన్నారు భయ్య అల్లు అర్జున్ గారు అయితే. నా దగ్గరికి ఏ పోలీస్ అధికారి కూడా రేవతి మృతి చెందిందని ఎవరూ చెప్పలేదు అన్నారంట భయ్య. నెక్స్ట్ ఆన్సర్, తొక్కిసలాట జరిగిందని మాత్రమే నాకు చెప్పడం అయితే జరిగింది. ఆ రోజు ఒక మహిళ చనిపోయిందని డీటెయిల్స్ అయితే నాకు ఎవరు ఇవ్వలేదు, ఎవరు చెప్పలేదు అన్నారంట భయ్య. నెక్స్ట్, తొక్కిసలాట జరిగిందని చెప్పిన 3 నిమిషాలకే థియేటర్ నుంచి నేను బయటకు వెళ్ళిపోయాను అని చెప్పడం అయితే జరిగిందంట భయ్య. సో వెళ్ళేటప్పుడు మళ్ళీ తొక్కిసలాట జరిగే ఛాన్స్ ఉందని నేను సినిమా పూర్తవక ముందే వెళ్ళిపోయాను అని చెప్పారు భయ్య అల్లు అర్జున్ గారు అయితే. ఇలా చాలా క్వశ్చన్స్ కి చాలా ఆన్సర్స్ అయితే అల్లు అర్జున్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. పోలీసులకి అల్లు అర్జున్ గారు అయితే సహకరించారంట. ఇప్పుడు అల్లు అర్జున్ వెర్షన్, పోలీసు వెర్షన్ కలిపి అయితే విందాం. పోలీసులు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ అయితే ర్యాలీగా వచ్చారు అంటున్నారు. దీనికి ఆన్సర్ ఇస్తూ అల్లు అర్జున్ గారు అయితే, నేను క్యాన్వేలో రాలేదు, నేను ఒకే ఒక వాహనంలో వచ్చాను. నా వెనక్ గాని నా ముందు గాని ఏ వెహికల్స్ కూడా లేవు, నేను సింగిల్ గా నా కారులో వచ్చాను అని చెప్పడం అయితే జరిగింది. పోలీసులు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏమిటంటే, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోమన్న వెంటనే మీరు ఎందుకు వెళ్ళలేదు అన్నారు. దానికి సమాధానం అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే, నేను చెప్పిన 3 నిమిషాలకే థియేటర్ నుంచి అయితే బయటకు వచ్చేసాను అన్నారంట భయ్య. పోలీసుల వెర్షన్, రేవతి మృతి చెందిందని అల్లు అర్జున్ కి చెప్పాం. అల్లు అర్జున్ వెర్షన్, ఆ విషయం నాకు ఎవరూ చెప్పలేదు. నేను పుష్ప 2 సినిమా థియేటర్ లో చూస్తున్నప్పుడు నాకు ఏ పోలీసు కూడా ఈ విషయం అయితే చెప్పలేదు అన్నారు భయ్య. ఈ ప్రశ్నలన్నీ కూడా తన రిమాండ్ రిపోర్ట్ చూపించి అల్లు అర్జున్ కి అయితే అడగడం అయితే జరిగింది. ఈ కేసుకి సంబంధించిన నిందితులు ఎవరంటే A12 నుంచి A15 వరకు, ఇంకా అదర్స్, వాళ్ళకే మెయిన్లీ ఈ కేసుకి సంబంధం చాలా ఎక్కువగా ఉంటుందంట భయ్య. అందుకు సంబంధించిన కొన్ని వీడియో ఆధారాలు కూడా అల్లు అర్జున్ గారికి అయితే చూపించడం అయితే జరిగిందంట. వాళ్ళ కారణంగా రేవతి గారు అయితే చనిపోవడం అయితే జరిగిందంట భయ్య. ఇలా చాలా ప్రశ్నలు అయితే అడిగారు. ఆ ప్రశ్నలన్నిటి కూడా సూట్ గా అల్లు అర్జున్ గారు అయితే సమాధానం అయితే ఇచ్చారంట. అయితే ఈ కేసులో మొన్నటి వరకు A11 నుంచి A15 వరకే ఉండేవారు భయ్య. ఇప్పుడైతే A18 వరకు కూడా పెరిగింది. ఎందుకంటే మైత్రి మూవీ ప్రొడ్యూసర్ కూడా
కూడా ఈ కేసులో భాగం చేశారు భయ్య. అసలు ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అనేది మనకైతే తెలియదు. ఇంకా చూద్దాం, రానున్న రోజుల్లో మనకైతే తెలుస్తుంది. ఇంకా 3-4 డేస్ లో అల్లు అర్జున్ గారి బెయిల్ కూడా క్యాన్సిల్ అయితే అవబోతుంది అంటున్నారు భయ్య. అయితే ఇందులో అర్థం కానిది ఏంటంటే అల్లు అర్జున్ గారికి అయితే థియేటర్ కి రావడానికి పర్మిషన్ అయితే లేదు కదా. పోనీ అల్లు అర్జున్ గారికి తెలియక థియేటర్ దగ్గరికి వచ్చేసారు అనుకుందాం భయ్య. కానీ పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులు అయితే సార్ మీకు పర్మిషన్ లేదు అని చెప్పేస్తే సరిపోతుంది కదా భయ్య. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి చెప్పేస్తే వెంటనే వెనక్కి అయితే వెళ్ళిపోదురు. ఎందుకంటే పర్మిషన్ లేకుంటే ఎవరు కూడా ఏ హీరో కూడా రారు. తెలియక అల్లు అర్జున్ గారు అయితే రావడం అయితే జరిగింది. ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది భయ్య. అసలు పోలీసులు అల్లు అర్జున్ కి పర్మిషన్ లేదని ఆ రోజు ఆ విషయం ఎందుకు చెప్పలేదో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. ఈ విషయం అయితే చిన్న దీనితో తేలిపోవలసింది. అల్లు అర్జున్ గారు మరి ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ రోజు సీఎం గారు అయితే అసెంబ్లీలో అలాగండం చాలా తప్పు. కాకపోతే అల్లు అర్జున్ గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టకపోవలసింది. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టడం వల్ల పోలీసులు కావచ్చు, నెక్స్ట్ చాలా మంది అనమాట ఈ విషయం అయితే రియాక్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది భయ్య. అసలు ఈ కేసు సింపుల్ గా తేలిపోవలసింది భయ్య. ఇంతవరకు వచ్చింది అంటే అల్లు అర్జున్ గారు అయితే కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు. అది ఏమిటంటే అల్లు అర్జున్ గారికి ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు భయ్య. నెక్స్ట్ తెలిసిన 2 days తర్వాత వీడియో చేయడం అయితే జరిగింది. ఇంకా 2 days 1 day నాకైతే సరిగ్గా గుర్తులేదు. కానీ ఆ వీడియోలో ఏం చెప్పరు, నేనైతే సహాయంగా ఉంటాను, హాస్పిటల్ ఖర్చు మొత్తం నేను చూసుకుంటానని చెప్పడం బానే ఉంది. కాకపోతే అల్లు అర్జున్ గారు అయితే ఆ వీడియోలో కొంత అమౌంట్ అయితే చెప్పారు. 25 lakhs అయితే నేను ఇస్తానని చెప్పారు. అల్లు అర్జున్ గారి రేంజ్ కి అయితే అది చాలా తక్కువ అనమాట. కనీసం అల్లు అర్జున్ గారు అయితే 1 కోటి 2 కోట్లు ఇస్తానని చెప్పాల్సింది. అంటే డబ్బులు ఇస్తే ఆ విషయం సాల్వ్ అయిపోద్ది అని నేనైతే చెప్పట్లేదు, మీరైతే తప్పుగా అర్థం చేసుకోకండి. నేననేది ఏమిటంటే వాళ్ళ ఫ్యామిలీకైనా ఆర్థికంగా సపోర్ట్ అయితే ఉంటుంది కదా అన్నట్టు నేను చెప్పాను భయ్య. ఎందుకంటే రేవతి చనిపోయింది భయ్య. చనిపోయిన రేవతిని అయితే మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేం. అసలు రేవతి ఫ్యామిలీకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనేది మనమైతే ఆలోచించాలి. అల్లు అర్జున్ జైల్లో పెట్టినంత మాత్రాన రేవతి ఫ్యామిలీకి అయితే న్యాయం జరగదు భయ్య. అలాగే నిన్ననే మైత్రి మూవీ మేకర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి 50 lakhs అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు భయ్య. ఇంకా దిల్ రాజు కూడా సపోర్ట్ గా ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి అయితే సపోర్ట్ గా ఉంది భయ్య. దానితో పాటు అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళ టీం కూడా చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయికి కావాల్సిన మెడిసిన్ మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారట భయ్య. హాస్పిటల్ బిల్లు మొత్తం అల్లు అర్జున్ గారే చూసుకుంటున్నారంట. ఇంకా లైఫ్ లాంగ్ రేవతి గారి ఫ్యామిలీకి అయితే అల్లు అర్జున్ గారు అయితే సపోర్ట్ గా ఉంటానన్నారట భయ్య. అసలు రేవతి ఫ్యామిలీకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒగ్గేసి అల్లు అర్జున్ ని లోపల పెట్టాలి, అల్లు అర్జున్ ని జైల్లో పెట్టాలి, ఎలాగైనా సరే ఇదే వీళ్ళైతే పథకంగా పెట్టుకున్నారు భయ్య. అసలు ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు. ఎందుకు గానీ నాకైతే మాత్రం ఇదైతే మాత్రం అల్లు అర్జున్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు భయ్య. అల్లు అర్జున్ అయితే ఎలా అయినా సరే జైల్లో పెట్టాలని ఎవరో కావాలని టార్గెట్ గా చేస్తున్నారు భయ్య, నాకైతే అనిపిస్తుంది. అలాగే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. సో ఇది భయ్య ఈ కేసు మీద జరిగిన మ్యాటర్ అయితే. ఈ కేసు ఇంకా ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు భయ్య. ఇంకా రానున్న రోజుల్లో తెలుస్తుంది. సో ఫైనల్లీ ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా చుట్టూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, లేటెస్ట్ మూవీ ఎర్లీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.